అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ వచ్చేసి డైరెక్ట్ సేలింగ్ కంపెనీలో మీరు ఒక గెస్ట్కు మన కంపెనీ గురించి పూర్తి ప్లాన్ చెప్పడం జరిగింది. పూర్తి ప్లాన్ చెప్పిన తర్వాత కూడా అతను గెస్ట్ డిస్ట్రిబ్యూటర్గా మారట్లేడు అంటే అర్థం నువ్వు సరిగా మన కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదనా, లేకుంటే మన కంపెనీ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేసావనా? సరే, నువ్వు చెప్పినప్పుడు ప్లాన్ విన్నాడు గెస్ట్. ఇంటికి పోయిన తర్వాత మా అమ్మ వాళ్ళని, మా డాడీ వాళ్ళని, మా మామయ్యని అడిగి బిజినెస్ చేస్తా అంటున్నాడు. సరే, ప్లాన్ ఎక్సలెంట్గా చెప్పినావు, బిజినెస్ ప్లాన్ మొత్తం అర్థమయ్యేటట్టు చెప్పినావు. అదే క్షణంలో సార్ మీకు ప్లాన్ మొత్తం అర్థమైందా అని కూడా అడగడం జరిగింది. అడిగిన తర్వాత కూడా అతను ఏమన్నాడు, సార్ చాలా బాగుంది, ఇంటికి పోయినాక మా వాళ్ళని అడిగి డిసైడ్ చేసి నేను జాయిన్ అయిపోతా అన్నాడు. సరే, మనం ఎప్పుడైనా బిజినెస్లో మనమేం చేస్తాం, ఒకసారి గెస్ట్ ఇంటికి పోయిన తర్వాత రీచ్ అయినా అని ఫోన్ చేస్తాం. ఇది కంపల్సరీ, ఇది చెయ్యాలి. రీచ్ అయిన తర్వాత 1 డే గ్యాప్ ఇచ్చి, సార్ మనం ఐడి చేస్తున్నాం, మీరు ఐడికి అమౌంట్ రెడీ అయిందా సార్, ప్రోడక్ట్ తీసుకుంటారా అని అడుగుతాం మనం. అప్పుడు అతను మీకు ఏదైనా కారణం చెప్తున్నాడు అనుకోండి. ఎగ్జాంపుల్గా, సార్ మా దగ్గర ప్లాన్ నాకు ఓకే సార్, కానీ మా డాడీకి అంతగా నచ్చలేదు సార్. సార్ నాకు ప్లాన్ ఓకే, కానీ మా మమ్మీకి నచ్చలేదు సార్. సార్ నాకు ప్లాన్ మాత్రం సూపర్గా ఉంది, కానీ ఈ టైంలో నా దగ్గర మనీ లేవు సార్. మరి నేను అని నీకు గెస్ట్ నీకు ఫోన్లో చెప్పడం జరిగింది. అప్పుడు నీ మైండ్లో తిరిగే ఆలోచన ఏంటిది? అరే అరే యార్, నేను చాలా మంచిగా చెప్పిన నా బిజినెస్ ప్లాన్ని, ఇంతకన్నా బెస్ట్గా చెప్పే పర్సన్ లేడు అని నీ మైండ్లో మెదిగింది. అప్పుడు ఏమనిపిస్తుంది నీకు? గెస్ట్ ఎలా అయినా మనకు కంపెనీలో జాయిన్ కావాలని నువ్వు అనుకున్నావు, కానీ ఆ గెస్ట్ రావట్లేదు. కానీ నువ్వు నీ మైండ్లో ఒకటే రావాలి, ఆ గెస్ట్కు నువ్వు స్టార్టింగ్లే నువ్వు చెప్పే టైమింగ్లే నువ్వు కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినావు. నిన్ను డిసప్పాయింట్ చేయడానికి అదే ఒక కారణం, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినావు. అది ఎలాంటిదంటే, సపోజ్ గెస్ట్ వచ్చినప్పుడు 1-to-1 ప్రజెంటేషన్ మనం అతనికి ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు నీ బిహేవియర్ ఎలా ఉంది, నీ డ్రెస్ సెన్స్ ఎలా ఉంది, నువ్వు కరెక్ట్ క్లీన్ షేవ్తో ఉన్నావా, కరెక్ట్ క్రాప్ తీసుకొని ఉన్నావా, నీ నీ డ్రెస్ కోడ్ సరిగా ఉందా, ఇవన్నీ ఒక డిస్ట్రిబ్యూటర్ గమనిస్తూ ఉంటారు. దీన్ని నువ్వు సరి చేసుకోవాలి. నెక్స్ట్, నువ్వు ఎప్పుడైనా బిజినెస్ చెప్పేటప్పుడు ఆ బిజినెస్ గురించి, ఆ ప్లాన్ గురించి నీకు మొత్తం తెలుసా? ఎక్కడ తడబడకుండా నీకు ఖచ్చితంగా ఆ ప్లాన్ 100% నువ్వు చెప్తావు అని నీకు తెలిసి ఉండాలి. నువ్వు చెప్తే 100% నాకంటా మంచిగా చెప్పే పర్సన్ ఎక్కడ నీకు కనబడ్డని నీ మీద నీకు నమ్మకం రావాలి. అప్పుడు మాత్రమే నిన్ను గెస్ట్ బిలీవ్ చేస్తాడు. అప్పుడు మాత్రమే గెస్ట్ నీతోని జాయిన్ అయి నీ పార్ట్నర్గా రెడీ అయి ఈ కంపెనీలో టాప్ లెవెల్ రీచ్ అవుతాడు. అలాంటి ప్లాన్ చేసుకో. ఫస్ట్ బిజినెస్ ప్లాన్ని, ఈ కంపెనీలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని మీరు అర్థం చేసుకొని, అంటే ఎస్పెషల్గా నువ్వు అర్థం చేసుకొని, నెక్స్ట్ 1-to-1 గెస్ట్కు ప్రజెంటేషన్ ఇవ్వడానికి రెడీగా, నీకు నువ్వు మోటివేషన్గా తయారై, నీకు నువ్వు ప్లాన్ చెప్పేటట్టు రెడీ అయి, అప్పుడు 1-to-1 చెప్పడానికి నువ్వు గెస్ట్ దగ్గరికి పో. ఒక్కసారి ప్లాన్ చెప్పు, నెక్స్ట్ ఇమీడియట్గా డిస్ట్రిబ్యూటర్గా తయారవుతాడు. అతను నీతోని పార్ట్నర్ అవుతాడు, అతను నీతోని బిజినెస్ చేయడానికి స్టార్ట్ అవుతాడు. అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ అందరికీ.